మీరు వాచ్ వైపు చూడొద్దండి, నేనే చూసుకుంటాను వాచ్. బ్రదర్ ఇండైరెక్ట్గా నాకు కూడా చెప్పినారు కొంచెం 9 o'clock ముగించుకోమని. పర్లేదు. మామూలుగా కొన్నిసార్లు దేవుని యొక్క సేవకులంగా మరి ప్రార్థన కూడిక వర్తమానాన్ని ఎవరికైనా ఇవ్వాలంటే ఆలోచన చేయాల్సి వస్తుంది. సంఘంలో ముఖ్యమైనటువంటి వారిగా ఉంటారు. ఇది ఆన్లైన్ కొన్ని మాటలు రహస్యాలు బయటికి పోతుంది. కొన్నిసార్లు ప్రార్థనా వర్తమానం కానీ లేకపోతే సంఘానికి క్రమంగా టైంకి రండి అని చెప్పడానికి కానీ యోగ్యతలు ఉండవు. చెప్పే మాకు కానీ ఎవరికైనా ఇస్తే కూడా ఎంతసేపు ప్రార్థన చేస్తాం? ప్రార్థన వర్తమానికులు బల్లగుద్ది గట్టిగా చెప్తూ ఉంటారు, ప్రార్థనలో ఉండాలి మనం. ఆ చెప్పే మనం అనేక సార్లు ఎక్కువసేపు ఉండేవాళ్ళంగా ఉన్నాం. అదే సమయంలో టైంకి రావాలని చెప్పామనుకోండి, జాగ్రత్తగా మనల్ని మనం పరీక్షించుకుంటే మనమే టైంకి రాలేము. కాబట్టి ఆ వర్తమానం చెప్పడం కొన్నిసార్లు అంత యథార్థత కాదేమో అనిపిస్తాయి. ఇప్పుడు నా గురించి నేను గొప్ప చెప్పట్లేదు, కానీ చెప్పబోయి ఈ వర్తమానం చెప్పడానికి దేవుడు నాకు కొంచెం కృప ఇచ్చినాడేమో అనుకుంటున్నాను. నేను చెప్పబోయే వర్తమానం, దానిలో ఉన్న అంశాలు నా కుటుంబంలో దేవుడు నేను కలిగి ఉండడానికి సహాయం చేస్తున్నాడు. నాకు కూడా ఇంతకుముందు తెలియదు. 1991లో నాకు పెళ్ళయింది. నాకు మొదట్లో తెలియదు, కానీ తెలియకుండానే మా తల్లిదండ్రుల యొక్క జీవితాన్ని చూడడం ద్వారా ఒక కుటుంబ వ్యవస్థను ఏ విధంగా మరి కలిగి ఉండాలి, భార్య విషయంలో దేవుడిచ్చినటువంటి భార్య ప్రాముఖ్యమైనటువంటి పాత్ర కుటుంబంలో. కాబట్టి మనల్ని నమ్ముకొని ఆ భార్యను దేవుడు మన జీవితంలోకి తీసుకొస్తాడు. ఆ భార్య అంతవరకు సుఖంగా తనకిష్టమైనట్టుగా స్వతంత్రంగా జీవించినటువంటి తన ఇల్లు విడిచిపెట్టి మనతో జీవించడానికి వస్తుంది. మన యొక్క కల్చర్లు వేరు, మన భాష వేరు, మన భోజనం వేరు, అన్నీ వేరు. మరి మన జీవితంలోకి వచ్చే ఆ భార్య తన యొక్క అలవాట్లు, తన తిండి, తన ఆలోచన విధానం, తను పెంచబడినటువంటి స్థలం, ఇవన్నీ వేరు. వాటన్ని కాదనుకొని తన భర్తతో జీవించడానికి వస్తుంది. అందుకనే బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, భార్య దొరికిన వానికి మేలు దొరికిన రాయబడింది. భార్య అన్నటువంటి మాట మనం చూస్తున్నాం. స్త్రీ దొరికిన పురుషునికని లేదు అక్కడ, భార్య అని ఉంది. వాక్యానుసారంగా చట్టరీతిగా ఒక పురుషుని కొరకు భార్యను ఏర్పరచడం ఆ పురుషునికి మేలని రాసింది. భర్త దొరికిన భార్యకు మేలని రాసిందండి బైబిల్ ఎక్కడైనా? ఏ భార్యకైతే భర్త దొరికినాడో ఆమెకు మేలని లేదు బైబిల్లో. కానీ భార్య దొరికిన వానికి మేలు దొరికిన రాయబడింది. ఈ మాట కొన్నిసార్లు మనకు వినడానికి అనుకూలంగా ఉండకపోవచ్చు, కానీ మనం గమనిస్తే సృష్టి ఆరంభంలో దేవుడు మంచిది 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 అనుకొని ఒక దగ్గర ఆగిపోయి ఇది మంచిగా లేదని చెప్పన్నాడు. మంచిది కాదే అన్నాడు. దేవుడు ఏదైనా మంచిది లేకుండా చేస్తాడా? దేవుడు చేసేది ఏదైనా మంచిదే ఉంటుంది. ఒక దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు మంచిది మంచిది మంచిదని ఒక దగ్గరికి రాగానే అరే ఇది మంచిది కాదే అని తలంపు వచ్చింది ప్రభువుకు, సృష్టికర్తైన దేవునికి. ఏ విషయం? నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. దేవునికి తెలియదా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని? పేర్లు పెడుతున్నాడు వరుసగా, ఉదాహరణ తర్వాత ఒకటి. ఆదాము, స్త్రీ సింహం అంటే ఆడసింహం వస్తుంది, మగ సింహం వస్తుంది. ఏనుగు ఆడ ఏనుగు వస్తుంది, మగ ఏనుగు వస్తుంది. ఇదేంటి ఇద్దరిద్దరు ఉన్నారు, నేనేంటి ఒక్కడనే ఉన్నాను అనుకున్నాడేమో ఒక మనసులో. ఏదేమైనప్పటికీ కూడా తను అంతవరకు ఒంటరిగా ఉన్నాడు. ఎవరి ఆదాము? ఆదాము ఎంతో బలం కలిగిన వాడు. ప్రపంచంలో మగోళ్ళల్లో అందమైన వాడు ఎవరైనా ఉన్నారంటే ఆదాము ఉంటాడు. బలవంతుడు, ఒక కరెక్ట్గా ఉండవలసిన శరీరాకారం, అందమైన ఆకారం, బలమైన ఆకారం, శక్తి కలిగినటువంటి ఆకారం ఎవరిదైనా ఉంది అంటే ఆదాము ఉంటాడు. దేవునికున్న జ్ఞానమంతటిని సమకూర్చుకొని దేవుడు ఆదామును తన చేత్తో సృష్టించాడు కదా.
కాబట్టి అన్ని విధాలైనటువంటి క్షేమమును, అనుకూలతలను, అందాన్ని, జ్ఞానాన్ని దేవుడు ఆదాములో ఉంచాడు. ఇటువంటి ఆదాము ఇప్పుడు ఏమైనాడు? వానికి సాటి అయిన సహాయం అంటే అర్థం ఏంటి? మీరు చెప్పండి. అంటే సాటి అయిన సహాయము అన్నాడు కదా, అది ఎట్లా డిస్క్రైబ్ చేయగలం? ఆ మాటకు అర్థం సాటి అయిన సహాయము ఎందుకు అవసరం వచ్చింది? తన కండిషన్ ఏంటి ఈ మాట ప్రకారం? సాటి అయిన సహాయం అని ఎందుకన్నాడంటే సాటి అయిన సహాయం అని హెల్ప్లెస్గా ఉన్నాడు. ఎవరు? ఆదాం. అన్ని రకాలుగా సమృద్ధి కలిగిన వాడైతే సాటి అయిన సహాయము అన్నటువంటి పదాన్ని ఉపయోగించాల్సిన అవసరం లేదు. సహాయము లేనివాడుగా ఉన్నాడు అని అర్థం. సాటి అయిన సహాయము లేనివాడేమో ఒకవేళ. ఇవన్నీ వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు, అంటే మనకొచ్చినప్పుడు తలంపులు, కానీ వాటితో పోల్చినప్పుడు సరైన తలంపే అనిపిస్తుంది. కాబట్టి శక్తి కలిగినటువంటి ఆదాము, అందమైనటువంటి ఆదాము, బలవంతుడైన ఆదాము, సమస్తమైన అన్ని రకాలైన జ్ఞానం కలిగిన ఆదాము, దేవుని యొక్క పోలికలో డైరెక్ట్గా ఉన్నటువంటి ఆదాము ఇప్పుడు సాటి అయిన సహాయం యొక్క అక్కరలో ఉన్నాడు. ఇప్పుడు బలవంతుడు ఉన్నాడు అనుకోండి, మిస్టర్ కువైట్ ఉన్నాడు అనుకోండి, బాగా బలవంతుడు. ఆ బలవంతుడైనటువంటి ఆ మిస్టర్ కువైట్కి ఎవరన్నా బలహీనమైన ముసలోని తీసుకొచ్చి గాలి వస్తే పడిపోయేటట్టుగా ఉన్నాడు అనుకోండి, సన్నటి వాడు, అతని దగ్గర పంపించి అయ్యా నీకు హెల్ప్ చేస్తాడు అంటే ఏమంటారు? నాకు వాడేం చేస్తాడండి, గాలి వస్తే ఎగిరిపోయేటట్టున్నాడు అంటామా లేదా? ఏమనుకోకండి. స్త్రీల గురించి రాయబడ్డ మాట ఏంటి బైబిల్లో? వాళ్ళు ఏమని చెప్పి రాయబడింది స్త్రీల గురించి? బలహీనమైన ఘటన రాశాను. నేను చెప్పే మాట ఏం కాదు. బలహీనమైన ఘటన తీసుకొచ్చి బలవంతుడైన ఆదాముకు జత చేశాడు దేవుడు. బలహీనమైనటువంటి ఆదాము, బలహీనమైనటువంటి ఘటమైనటువంటి హవ్వ బలవంతుడైనటువంటి ఆదాముకు జత చేయబడ్డాడు దేవుడు. కాబట్టి ఉన్నమాట ఉన్నట్టుగా చెప్పుకోవాలంటే మనం మగవాళ్ళం, మనం బలహీనులమే, నిస్సహాయులమే. మన జీవితంలోనికి భార్య ప్రవేశించడం ద్వారా భార్యను దేవుడి వలన సాటి అయిన సహాయాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి మనకేమొచ్చింది? మేలు వచ్చింది. లేకపోతే మేలు రాలేదనే అర్థం? ఏమో చెప్పలేము. కాబట్టి దేవుడు భూమి పునాదులు వేయబడక ముందే ఎవరిని పెళ్లి చేసుకోవాలి అన్నది దేవునికి నిర్ణయంలో ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. వివాహ వ్యవస్థ అన్నది ఏమని రాయబడింది? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం దయచేసి చదవండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. చాలండి. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ప్రార్థన చేస్తాం. ప్రభా, ఈ మాటలు మేము వింటున్నప్పుడు భూలోకంలో ఒక ప్రాముఖ్యమైన వ్యవస్థ, వివాహితులైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎక్కువ మంది వివాహితులమే ఉన్నాం. ఆ ఘనమైనటువంటి కార్యము, ఘనమైనటువంటి మీరు మా జీవితంలో జరిపించిన ఘనమైన కార్యంలో మేమందరం ఉన్నాం. ఎందుకంటే వివాహము ఘనమైనది. కాబట్టి ప్రభు, ఈ ఘనమైనటువంటి ఈ వివాహం మాకు జరిగింది కాబట్టి దాన్ని మేము జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరత ఉంది. మా సమయము దయతో మేలుకరంగా చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పెడుతున్నాం తండ్రి. చదివినటువంటి యొక్క వాక్య భాగంలో వివాహము ఘనమైనది. కొన్నిసార్లు ఏం చేస్తారు? రకరకాలైన అవార్డులు ఇస్తూ ఉంటారు. నేనుండే ఇంట్లో కూడా ప్రస్తుతం ఏదో అవార్డులు, బెస్ట్ టీచర్ అవార్డులు ఏదో ఉన్నాయి. దానిలో సిస్టర్కి ఇచ్చినట్టున్నారు. అంటే వాళ్లకు బాగా టీచ్ చేశారు, రెస్పాన్సిబిలిటీ కరెక్ట్గా చేశారు కాబట్టి వాళ్ళకు ఒక అవార్డు ఇస్తారు. అప్పుడు ఏమంటాం దాన్ని? తను గణపరచబడింది, ఆ యొక్క వాటి ద్వారా, ఆ షీల్డ్ ద్వారా తను గణపరచబడిందని అర్థం. కాబట్టి దేవుడు ఈ ఘనమైనటువంటి కార్యాన్ని మన జీవితంలో జరిపించడం ద్వారా మనం కూడా గనులుగా చేయబడ్డాం దేవుని దృష్టిలో.
వివాహము అన్ని విషయంలో ఘనమైనది, స్త్రీకి పురుషునికి కూడా. ఈ ఘనమైనటువంటి కార్యాన్ని దేవుడు మన జీవితంలో జరిగించాడు కాబట్టి మనకు ఆ ఘనత ఇచ్చాడు. ఏం ఘనత? దేవుడు ఏర్పరిచిన వివాహ వ్యవస్థ అనేటువంటి ఆ ఘనతలోనికి దేవుడు నిన్ను తీసుకొచ్చాడు. గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఆషామాషిగా వయసు వచ్చింది, పెళ్లి చేశారు, మరి దేవుడు పిల్లలు ఇచ్చినాడు, ఉద్యోగం చేసుకుంటున్నాం, బ్రతుకుతున్నామని కాదు. కానీ దేవుని యొక్క అనాది కాల సంకల్పంలో దేవుడు భార్యను పురుషుని యొక్క జీవితంలోనికి, భర్తను స్త్రీ యొక్క జీవితంలోనికి అనుమతిస్తున్నాడు. అందుకనే ఈ వివాహ వ్యవస్థ ఘనమైనది. ఏమని దేనిలో ఘనమైనది? అన్ని విషయాల్లో. అన్ని అంటే ఎన్ని? ఏమో మరి. అన్ని అంటే అన్ని అని అర్థం. వివాహం అనేది ప్రాముఖ్యమైనది. మానవుని యొక్క జీవితంలో వివాహం అనేది ప్రాముఖ్యమైనది. ఇంకా పాపము ప్రవేశించక మునిపే 2వ అధ్యాయము ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం నుండి దయచేసి చదవండి. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి. జెనసిస్ చాప్టర్ 2 వర్స్ 18. మరియు దేవుడని యెహోవా చదవండి. ఒంటరిగా ఉంటే మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదనుకున్నాను. చదవండి. దేవుడని యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటిని ఏ పేరు పెట్టుతో వాటిని రక్షించాడు. కాబట్టి ఈ సందర్భం ఇందాక మనం విన్నాం. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని సాటి అయిన సహాయం చేశాడు. చేసిన తర్వాత ఈ మాటను మరి క్రొత్త నిబంధనలు కూడా ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదే అధ్యాయంలో 24వ వచనం చదవండి దయచేసి. 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమైంది. కాబట్టి దానిలో ఒక నియమం పెట్టాడు దేవుడు. ఏంటా నియమము? తన తల్లిని తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకోను. కాబట్టి మనం గమనిస్తే ప్రేమల్లో అత్యున్నతమైన ప్రేమ ఎవరిదండి? తల్లి ప్రేమ. తల్లి కని పెంచింది, తన ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రసవ సందర్భంలో బ్రతకచ్చు, చనిపోవచ్చు. ఎంతోమంది చనిపోతున్నారు. నిద్రలు మానుకొని భోజనం తినక పాపకు లేకపోతే అబ్బాయికో అమ్మాయికో పాలు ఇవ్వడానికో లేకపోతే దేనికో తను పథ్యం ఉండి సరిగ్గా తినకుండా అనేక రకాలైనటువంటి బలహీనతలతో పిల్లల్ని మెచ్చుతుంది, పుట్టినటువంటి బిడ్డని మెచ్చుతుంది తల్లి. కానీ పెంచిన తర్వాత 25 సంవత్సరాలు ఈ వయసు వచ్చిన తల్లి ఎంతో ప్రేమగా పెంచుతుంది. దేవుని తర్వాత ప్రేమ, తల్లి ప్రేమ. పెంచిన తర్వాత ఒక్కసారి పెళ్ళి అవుతుంది. పెళ్ళైన తర్వాత ఏం రాయబడింది అక్కడ? తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును. ఇదేం అన్యాయం అండి? పెళ్లి చేసాం, మమ్మల్ని విడిచిపెట్టమని చెప్పడం అనడం ఏంటి? అప్పుడు ఇంకా పాపం ప్రవేశించలేదు లోకంలోనికి. మరుసటి అధ్యాయంలో 3వ అధ్యాయంలో పాపం ప్రవేశించింది. కానీ దేవుడు ఈ మాట చెప్పాడు. కాబట్టి ప్రేమించే తల్లిదండ్రుల కంటే కూడా, వింటున్నారా, ప్రేమించే తల్లిదండ్రుల కంటే కూడా వీళ్ళందరూ వెనక్కిపోతారు, భర్త ముందుకు వస్తాడు. వీళ్ళందరూ వెనక్కిపోతారు, భార్య ముందుకు వస్తుంది. దేవుడు, దేవుని తర్వాత భర్త, దేవుడు, దేవుని తర్వాత భార్య. గమనించాలి. పిల్లలు కాదు, నీ భర్త నీకు ముఖ్యం, నీ పిల్లల తర్వాతే. నీ భార్య నీకు ముఖ్యం, నీ పిల్లలు కాదు, నీ భార్య నీకు ముఖ్యం. కాబట్టి ఈ భార్యాభర్తల యొక్క ఐక్యత అతి ప్రాముఖ్యమైనటువంటిది, ప్రాముఖ్యమైనది. పురుషులంగా దేవుని యొక్క పిల్లలంగా అనేక సార్లు మనం మగవాళ్ళం కాబట్టి కొంచెం అహంకారం లాంటిది పుట్టుకతో వస్తుంది మనకు. అట్లని చెప్పేసి భార్యను కించపరిచి నువ్వు నాకంటే తక్కువ, నేను చెప్పినట్టు వినాల్సిందే అని కాదు. ఈ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఇది. భార్య భర్తలు ఇద్దరు కలిసి కుటుంబ వ్యవహారాన్ని నడిపిస్తారు, వివాహాన్ని నడిపిస్తారు. కాబట్టి ఇది జీవమను కృపావరంలో నీవు నాతో సమానమైనటువంటి పాలిభాగస్తురాలు. వివాహంలో చాలాసార్లు విన్నాను బ్రదర్, ఇవన్నీ అంటాం కదా. వివాహంలో మెసేజ్లు ఎవరు వినరు. భోజనం ఎప్పుడు పెడతారు, ఎప్పుడు ముగిస్తాడు, ఇవన్నీ మామూలు సహజంగా ఉంటాయి. కాబట్టి ఎన్నో పెళ్ళిళ్ళకి వింటాం, కానీ ఆ వివాహ సమయంలో ఎక్కువ మంది వినం. అందుకని కుటుంబాల్లో చాలా వాల్యూస్ మనకు తెలియదేమో అనిపిస్తుంది.
కాబట్టి ఇక్కడ రాయబడ్డ మాట ప్రకారము ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా చెప్పింది ఏంటంటే, బాబు నీ తల్లిని తండ్రిని విడిచిపెట్టి నీ భార్యను హత్తుకో. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? తల్లిదండ్రులని పూర్తిగా ఐసోలేట్ చేసేసి నువ్వు మా ఇంటికే రాకూడదు, మాకు సంబంధమే లేదు అని చెప్పనుందా బైబిల్లో? అట్లా ఎక్కడా లేదు. నీ తండ్రిని తల్లిని సన్మానించమనుంది. పెళ్ళి అయితే సన్మానించొద్దు, పెళ్ళి కాకపోతే సన్మానించడం లేదు అని కాదు, సన్మానించాలి. కానీ తల్లిదండ్రుల కంటే ముందు భాగంలో దేవుని తర్వాత నీ భర్త ముందుండాలి, నీ భార్య నీకు ముందుండాలి. దాని తర్వాతనే వీళ్ళు వాళ్ళని పరామర్శించాలి, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. కానీ నీ భర్త నీకు ముఖ్యం, లేకపోతే నీ భార్య నీకు ముఖ్యం. ఈ రాత్రి సమయంలో కుటుంబ వ్యవస్థ ఎంతో విచ్ఛిన్నమైపోయింది. కుటుంబ వ్యవస్థ భయంకరమైనటువంటి దారిలో వెళ్తుంది. దినాల్లో ఎక్కువ శాతము ఈవెన్ హైదరాబాద్లో కూడా పిల్లలు యవనస్తులైన వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవడం లేదు. పెళ్లి చేసుకుంటే ఆరోగ్యాలు చెడిపోతాయి, రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. ఎందుకు? కొంతమంది ఏమంటున్నారు, ఎక్కువ మంది పిల్లలు పుడతారు, వాళ్ళు 16-17 ఇయర్స్ లేకపోతే 10th క్లాస్ రాగానే ఇంటర్మీడియట్కి పోతారు, మన మాట వినరు, ఏం చేయరు. వాళ్ళని కంట్రోల్ చేయలేక మనకు మనశ్శాంతి ఉండదు, వాళ్ళు కంట్రోల్ కారు, మన మాట వినరు, లోకం పరిస్థితులు బాగలేవు. ఎందుకు ఈ తిప్పలన్నీ? కాబట్టి పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడకుండా అక్రమంగా జీవిస్తున్నారు. అయితే మనకు దేవుడు వివాహ వ్యవస్థలో పాలు పంపించాడు, మనకి వివాహాన్ని చేయించాడు. దేవుడు మనకిచ్చిన ఈ వివాహాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి వారుగా ఉన్నాం. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీ జీవితంలో మొట్టమొదటిగా ఏంటిది? భార్యను హత్తుకోవాలి, రెండవది తల్లిదండ్రులను విడిచిపెట్టాలి, ఏకశరీరం కావాలి. మూడు అంశాలు దీనిలో ఉన్నాయి మనం చదివినటువంటి భాగంలో. మొట్టమొదటిగా విడిచిపెట్టాలి, రెండవది హత్తుకోవాలి, మూడవది ఏకశరీరంగా చేయబడాలి. ఏకశరీరం అంటే ఈక్వల్గా ఉంటుంది. శరీరంలో కాళ్లకు గౌరవం తక్కువ, తలకు గౌరవం ఎక్కువనా? లేదు. శరీరంలో ఉన్న ప్రతి భాగానికి విలువ ఎక్కువే, ఈక్వల్గా శరీరం అంతా ఒకటే. కాబట్టి ఏకశరీరంగా చేయబడ్డప్పుడు భార్య ఎంతో భర్త కూడా అంతే. భార్య ఇన్ఫీరియర్ కాదు, రెస్పాన్సిబిలిటీస్ అట్లా పెట్టాడు దేవుడు. ఏమని? భార్య భర్తకు లోబడాలని చెప్పారు. ఏంటండి లోబడేది? నా భర్త కంటే ఎక్కువ చదువుకున్నాను నేను, ఆయన కంటే ఎక్కువ సంపాదిస్తా, చదువు రాదు ఏం రాదు ఆయనకి, ఆయన పల్లెటూరుడు, నేను పట్టణంలో పుట్టాను. ఈ రకమైనటువంటి ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆయనకి నేను లోబడేది ఏంటి? ఎవరు వినరు, ఎవరు ఇష్టపడడం లేదు. కాబట్టి దేవుని యొక్క పిల్లలంగా అమెరికా దేశంలో అన్నీ బాగున్నాయి, కానీ ఆశీర్వదించబడిన దేశం అది, అన్నీ బాగున్నాయి. కొన్ని ఊర్లు చూస్తే అరే ఇదే ఇట్లుంది, పరలోకం ఇట్లుంటుందో బాగా అనిపిస్తుంది. నిజంగా నేను చెప్తుంది. కొన్ని పల్లెటూరులు అంటారు వాటిని పేరుకు. ఆ స్థలాలు చూస్తుంటే, ఆ ఊరు చూస్తుంటే, ఆ ఇళ్ళు, ఆ తోటలు, ఆ ప్రకృతి అది చూసినప్పుడు అరే ఇల్లు లోకంలో ఒక మానవుడే ఇంత అందంగా కట్టుకున్నాడు, దేవుడు మనకి ఇవ్వబోయే పరలోకం ఎంత అందంగా ఉంటుంది అనిపిస్తుంది. కానీ వివాహ వ్యవస్థ ఒక రకంగా ఫెయిల్ అయిపోయిందని చెప్పాలి. అక్కడ ఉన్నటువంటి పిల్లలు వాళ్ళకి ఇవ్వబడిన రైట్స్ని బట్టి ప్రేమలు, ఆప్యాయతలు, తల్లిదండ్రులను గౌరవించే పరిస్థితులు, దైవికంగా జీవించే కుటుంబాల్లో కూడా బయట ఉండే పరిస్థితులను బట్టి పిల్లల యొక్క పరిస్థితులు బాగున్నట్లేదు. తల్లిదండ్రులకు విధేయత జీవించే విషయంలో అమెరికా దేశంలో వాక్యానికి భిన్నమైనటువంటి విషయం. డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు వాళ్ళ మనవడికి, ఏమని మర్చిపోయాను చెప్పండి, వాళ్ళకి కొన్ని ముఖ్యమైనటువంటి మాటలు చెప్పాడు. తాగకూడదు, తర్వాత ట్యాటూలు వేసుకోకూడదు శరీరం మీద, అంటే ఒక లోకంలో ఉండే అన్ని రకాలైనటువంటి సుఖభోగాన్ని ఎరిగినటువంటి ఒక వ్యక్తి తన మనవడితో ఆ విధంగా చెప్తున్నాడు. ఆ వాల్యూస్ ఉన్నాయి, కానీ ప్రభుత్వం ఇచ్చిన రూల్స్ ఎట్లా ఉన్నాయంటే పిల్లలేమి తల్లిదండ్రులకు లోపడాల్సిన అవసరం లేదు, వాళ్ళకి సపరేట్ రూమ్ ఇవ్వాలి. 10th క్లాస్ లోపు పిల్లలైతే ఆ లోపల బోల్ట్ ఉండదు. 10th క్లాస్ తర్వాత పెద్ద పిల్లలు, అడల్ట్ ఏజ్ వచ్చిన పిల్లలైతే దానికి బోల్ట్ కూడా ఉంటుంది వాళ్ళ రూమ్కి.
చిన్నపిల్లలు అయితే బోల్ట్ పెట్టుకోవడానికి గవర్నమెంట్ ఒప్పుకోదు. పెద్ద పిల్లలు అయితే బోల్ట్ పెట్టుకోవచ్చు. వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి ఉండకూడదు, వాళ్ళు సపరేట్గా ఉండాలి. ఒకవేళ తల్లి తండ్రి కానీ ఏదైనా అబ్యూజ్ చేస్తే వెంటనే వాళ్ళు 911కి కాల్ చేస్తారు. వాళ్ళు వచ్చి ఆ పిల్లలు చెప్పినటువంటి స్టేట్మెంట్ని బట్టి తల్లిదండ్రులను అరెస్ట్ చేస్తారు. వాక్య విరుద్ధమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా. కాబట్టి అటువంటి పరిస్థితులకు మనం దూరంగా ఉన్నాం దేవుని యొక్క పిల్లలంగా. దేవుడు మనకిచ్చిన కుటుంబాలు ఈ క్రైస్తవ వాక్యానుసారమైన విలువలు. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి కదండి. ప్రేమించడం సులభమా, లోబడడం సులభమా? ప్రేమించడం సులభమా, లోబడడం సులభమా? ప్రేమించడమే కష్టం, లోబడడం సులభం. మీరు చేసేది ఏముంది? ప్రేమించడం అంటే ఏంటి? నీ భార్య కంఫర్టబుల్గా ఉండాలి, ఆమె కష్టపడకూడదు, ఆమె ఆరోగ్యం వచ్చినప్పుడు ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలి, ఆమె మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడకుండా చూసుకోవాలి. ప్రేమ ఉంటే అది చేస్తాం కదా. ప్రేమ ఉంటే కష్టపెడతామా? మనం అటు చేస్తే కొన్నిసార్లు మర్చిపోతాం, కొన్నిసార్లు చూసుకుంటుందిలే, ఏం పర్వాలేదులే అనుకుంటాం. ఎప్పుడు? సరైనప్పుడు ప్రేమ లేనప్పుడు. లోపడడం అంటే ఏంటి? వెళ్ళ జాబు అంటే దానిలో తను పెట్టిదేమి ఉండదు. సరే అండి, మీరు చెప్పినట్టు అండి చేసింది అనుకోండి, అయిపోయా అలా బాధ్యత. ప్రేమించడమే కష్టం, మగవాళ్ళకే కష్టం. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి భార్యను భర్త ప్రేమించాలి, భార్య లోబడాలి. లోబడడం అంటే బానిసత్వంతో కూడినటువంటి లోబడడం కాదు. ఇది నీ శరీరంలో ఒక భాగానికి. తల నుండి ఆదేశం వచ్చింది కాలుకు, కాళ్ళకి ఏం చెప్పింది? నువ్వు లేచి పలాన్ని బయటకు వెళ్ళి షాప్కి వెళ్ళి పలాన్ని కొనుక్కుంటురా అని. నేను నీకు లోబడేది ఏంటి? నువ్వు ఎక్కడో మెదడు, చిన్న మెదడు, నువ్వు నాకు చెప్తే నేను వినాలనా? అందుకు కాలు. శరీరం అంతటి క్షేమం కొరకు ఆ తల చెప్పినటువంటి మాట ప్రకారము ఆ కాళ్ళు వెళ్తాయి. భార్యకు భర్త శిరస్సు వంటివాడు. శిరస్సు చేతికో కాలుకో శరీరంలో ఏదైనా అవయవానికి ఒక ఆర్డర్ పాస్ చేసినప్పుడు ఇది ఆర్డర్గా భావించదు. శిరస్సు నన్ను ప్రేమించేది చెప్తున్నాడు. ఎప్పుడు నేనే నడవాలనా? శిరస్సు నడవచ్చు కదా. ఎప్పుడు నేనే అన్ని చేయాలనా అని చెప్పి అనుకోదు కాలు. శిరస్సు ఏం చెప్పాడో అది చేయడానికి ఇష్టపడుతుంది. క్రైస్తవ నియమం అది, దేవుని యొక్క బిడ్డలంగా. కాబట్టి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో వివాహాన్ని గురించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అనేక సార్లు మనం వింటానే ఉంటాం. వివాహాన్ని గురించిన వర్తమానం అనగానే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం మనకు గుర్తొచ్చేస్తుంది. దానిలో ఏముంది? 25వ వచనంలో క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్టు భర్త తన భార్యను ప్రేమించాలి. సంఘం పర్ఫెక్ట్గా లేదు. ఎంతవరకు పర్ఫెక్ట్గా లేదు? క్రీస్తు ఈ లోకానికి వచ్చేంత వరకు, దేహ విమోచనము జరిగేంత వరకు మనం పడిపోతూ ఉంటాం, లేస్తూనే ఉంటాం. మనం సంపూర్ణం కాలేము. మరి ఇటువంటి సంపూర్ణత లేని మనల్ని క్రీస్తు ప్రేమిస్తున్నాడు. మనం పర్ఫెక్ట్గా లేము. ప్రభు మనల్ని చూసినప్పుడు ఎన్నో బలహీనతలు మనకున్నాయి, ఎన్నో విషయాలు పడిపోతున్నాం. అటువంటి మనల్ని ప్రభు ప్రేమిస్తున్నాడు. నువ్వు క్రీస్తు స్థానంలో ఉన్నావు. వరుడుగా నువ్వు క్రీస్తు స్థానంలో ఉన్నావు. క్రీస్తు స్థానంలో ఉండే నీవు, నీ భార్య సంఘానికి సాదృశ్యం. సంఘానికి సాదృశ్యమైన నీ భార్యను ఎన్నో బలహీనతలు ఉంటాయి. తను స్త్రీ, శారీరకంగా బలహీనురాలు. తను బలహీనంగా ఏదన్నా నీకు ఇబ్బందికరమైన రీతిగా తను ప్రవర్తించినప్పుడు, చేసినప్పుడు క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్టుగా నువ్వు నీ భార్యను ప్రేమించగలిగి ఉండాలి. ఇది ప్రాముఖ్యమైన విషయం. అందుకనే దేవుని యొక్క జ్ఞానం ఎంత ఉన్నతమైనదంటే, సంఘానికి క్రీస్తుకు, వరుడు క్రీస్తు, వధువు సంఘం. ఈ సంఘము క్రీస్తుకు లోబడినప్పుడు మాత్రమే సంఘము ఆత్మీయంగా నడవడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ వ్యవస్థ సంతోషకరంగా ఉండాలంటే ఈ నియమాలు ఉండాలి. వరుడైనటువంటి భర్త తన భార్యను ప్రేమించాలి. సంఘము అనే ఈ వధువు వరుడైనటువంటి క్రీస్తుకు లోబడినట్టుగా తన భర్తకు లోబడాలి. లోబడుతున్నామా? నీ భార్యను ఎన్నిసార్లు నువ్వు దుఃఖపరిచినావు?
క్రీస్తు యొక్క పోలిక మనలో ఉన్నదా? ఎన్నోసార్లు బాధ పెడతా ఉంటాం. ఆటోమేటిక్గా లేకపోతే నేను లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను, లేకపోతే పలానోళ్ళు ఎక్కడి నుంచో తీసుకొచ్చారు, వాళ్ళు వేరు మేము వేరు, ఈ రకమైనది ఏమి ఉండదు. ఏదో అంటారు కదా, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు, పరలోకంలో నిర్ణయించబడతాయని చెప్పి అంటారు. చాలామంది ఏమంటారు, ఏమన్నా ఇంకా పక్కటెముక దొరకలేదా అని అడుగుతూ ఉంటారు చాలామంది. ఎక్కడో పెట్టింటాడే దేవుడు పక్కటెముకని అంటారు. కాబట్టి దేవుడు ఎక్కడో ఉన్నటువంటి నిన్ను ఎక్కడో ఉన్నటువంటి ఇంకొక పురుషునితో ఐక్యపరుస్తున్నాడు. దేవుని యొక్క ప్లాన్ ఇది గుర్తుపెట్టుకోవాలి. యాక్సిడెంటల్గా, అన్ఎక్స్పెక్టెడ్గా, అనుకోకుండా జరిగింది కాదు నీ పెళ్ళి. ఇక్కడ ఉన్నటువంటి అందరి పెళ్ళిళ్ళు కూడా అటువంటివి కాదు. దేవుని యొక్క చిత్తములో వివాహం జరుగుతాయి. మనం ఊహించున్నాం. మనం కేవలం దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క కార్యాలు క్రొత్తవిగా చూస్తాం. పాకిస్తాన్కి ఇండియాకు మ్యాచ్ జరుగుతుంది రాత్రి అయిపోయింది. రాత్రి 1 గంట 2 గంటలు అవుతుంది. వాళ్ళందరూ చూస్తున్నారు. ఇండియన్స్ చాలా ఇష్టం కదా పాకిస్తాన్ మ్యాచ్ చూడాలంటే. చూస్తున్నారు. ఈలోపు కొంతమంది నిద్రపోయారు, కొంతమంది చూసి పడుకున్నారు. పడుకున్న తర్వాత ప్రొద్దున్నే ఒకడేమో ముందే నిద్రపోయాడు. వీళ్ళందరికంటే చాలా ముందు నిద్రపోయాడు, మ్యాచ్ అంతా అవ్వకముందే. ప్రొద్దున్నే లేచాడు, టక్కన మెలకు వచ్చింది. నా పొద్దున 6 గంటలకు 5 గంటలకు టీవీ ఆన్ చేయగానే మన వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నారు. లాస్ట్ ఓవరు, రెండు బాల్స్ వేస్ట్ అయిపోయినాయి. 3వ బాల్, 4వ బాల్, లాస్ట్ బాల్ ఒక్క రన్ను కొడితే ఇండియా గెలుస్తుంది. ఆ ఒక్క రన్ను కొడితే ఇండియా గెలిచిపోతుంది. టక్కని లాస్ట్ ఓవర్లో, లాస్ట్ బాల్లో ఒక రన్ కొట్టినాడు, ఇండియా గెలిచింది. అందరిని లేపుతున్నాడు, అరే లేండ్రా ఇండియా గెలిచింది లేండ్రా. వాళ్ళకి కోపం వచ్చింది, డిస్టర్బ్ చేద్దురా, పడుకో. ఏంట్రా మీరు, మన ఇండియా గెలిచిందిరా. మేము రాత్రే చూసాం రా దాన్ని, నువ్వు ఇప్పుడు చూసినావు. దేవుడు కూడా మన పెళ్ళిళ్ళు చూసి ఎట్లా అనుకుంటూ ఉంటాడు. ఏమో బెదర్ ఏమైనా చేసుకుంటానే అనుకోలే, లేకపోతే ఆమె నా జీవితంలో వస్తాను నేను ఊహించలే. దేవుడు అంటాడు, అరే బాబు, మీరు పుట్టినప్పుడే మీ కొరకు ఈ స్త్రీని, ఈ పురుషుని ఏర్పరిచిన దేవుడు అంటాడు. కాబట్టి సంతోషంగా ఉండాలి మనం. ఎందుకంటే దేవుడు చేసిన ఏర్పాటు ఇది. దేవుడు చేసిన ఏర్పాటు పొరపాటు ఉండదు. దేవుని యొక్క ఏర్పాటు పొరపాటు ఉండదు. దేవుడు ఏది చేసినా పర్ఫెక్ట్గా చేస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరి, క్రైస్తవ వివాహ వ్యవస్థ మనకు ఆశీర్వాదకరమైనది. లోకస్తులకు కాదా, వాళ్ళకి సత్యం తెలియదు. నీకు నాకు సత్యం తెలుసు, క్రీస్తు తెలుసు. మనకు క్రీస్తు తెలిసినటువంటి వారంగా ఈ లోకంలో దేవుడు మనం జతపరిచినాడు. ఈ వివాహ వ్యవస్థ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి దేవుడు ఇచ్చాడు. ఆత్మీయ జీవితాన్ని అంటే కుటుంబ వ్యవస్థలో క్రీస్తు ఉండాలి. చూడండి దయచేసి, అబ్రహాం యొక్క జీవితంలో ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం చదవండి దయచేసి. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం. ఇట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్టు నేను అతన్ని ఎరిగి ఉన్నానని. కాబట్టి జాగ్రత్తగా ఆ వాక్యాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యెహోవా అబ్రహాము గురించి చెప్పినది అతనికి కలుగునట్లు. విన్నారా? అబ్రహాముకు దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే అబ్రహాం చేసినటువంటి డ్యూటీ ఏంటి? నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గం గైకొనుటకు అతడు వారి పిల్లలకి ఆజ్ఞాపిస్తూ వచ్చాడంట. కాబట్టి కుటుంబ వ్యవస్థ, దేవుడు తల్లిగా తండ్రివిగా ఉన్నటువంటి నీకు, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చబడాలంటే నువ్వు నీ పిల్లల్ని ఆత్మీయంగా పెంచాలి. నీకు పిల్లలు ఆత్మీయంగా ఉన్నప్పుడు, నీ పిల్లలు ఆత్మీయమైనటువంటి రీతిగా ఒకవేళ వాళ్ళు పెంచబడితే గుర్తుపెట్టుకో, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడుతుంది. కుటుంబ వ్యవస్థకు మించినది లేదు ఇంకొకటి ఈ లోకంలో. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ సంఘం కాదు ముఖ్యం, కుటుంబం ముఖ్యం. చాలాసార్లు ఈ మాట చెప్తున్నప్పుడు చాలామంది ఎదుర్కొన్నారు, అదేనండి సంఘం కాదు ముఖ్యం, మనకు సంఘం కాదు.
కొన్ని ఆత్మీయమైనటువంటి కుటుంబాలు కలిస్తే ఒక సంఘం అవుతాయి. కుటుంబం సరిగ్గా లేకుండా, సరిగ్గా లేనటువంటి, సాక్ష్యం లేనటువంటి స్థితిలో సంఘంలోకి వస్తే దేవుని నామానికి అవమానం వస్తుంది. దైవికమైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వారు ఇక్కడ రాయబడ్డ మాట ప్రకారం అబ్రహాం ఏం చేశాడు? తన పిల్లలకు ఆజ్ఞాపించాడు, అరే బాబు బైబిల్ చదువుకోండి, ప్రార్థన చేసుకోండి, దైవికంగా జీవించడని అబ్రహాము తన పిల్లలకు చెప్పాడు. ఎందుకు? దేవుడైన యెహోవా అబ్రహాంకు ఏదైతే ఇచ్చాడో వాగ్దానం, అది నెరవేరాలంటే ఇక్కడ కనెక్షన్ పెట్టాడు పిల్లల విషయంలో. నీ యొక్క నా యొక్క జీవితంలో మన పిల్లలకు ఆత్మీయ జీవితాన్ని నేర్పించేంత ఉందా మనకు అని. ఎవరన్నా జాగ్రత్త, నా సంగతి తెలియదు అంటే నీకు అంత లేదంటారు కదా. ఏం చాలా ఎక్కువ గట్టిగా మాడుతున్నావు, నా సంగతి తెలుసా అంటే నీకు అంత లేదు అంటారు. అట్లా మనకి ఈ మాట చెప్తున్నప్పుడు ప్రక్కన సైతాన్ని నీకు అంత లేదులే అని పిల్లల్ని పెంచుకొనే, క్రమంగా పెంచుకునేంత స్థితి లేదు నీకు అని చెప్పి అంటాడా సాతానుడు? గుర్తుపెట్టుకోవాలి, మనం ఆత్మీయులమైతే మన పిల్లలు ఆత్మీయులుగా ఉంటారు. ఇప్పుడు ఆ మాట చెప్తూ ఉంటాను నేను. మనం ఆత్మీయులమైతే మన పిల్లలను ఆ విధంగా ఆత్మీయంగా పెంచగలం. అబ్రహాము ఆత్మీయుడు, తన పిల్లలను, తన కుమారుణ్ణి, తన ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆత్మీయంగా పెంచుకోగలిగినాడు. కాబట్టి ఈ యొక్క వాక్యం నెరవేర్చబడడానికి ముందు భార్యాభర్తలు వారిద్దరూ అన్యోన్యంగా ఉన్నారన్నది ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ కూర్చున్న మనందరము భార్యతో సమాధానంగా ఉన్నామా? ఒక ఆయన ఒక ఎక్స్ట్రీమిటీస్లో ఉంది ఆ ఉదాహరణ. అది ఎక్స్ట్రీమిటీస్లో ఉందంటే అదే మరి ఒక రకంగా సత్యమేమో తెలియదు. ఒక సుప్రసిద్ధమైన పాస్టర్, ఆ దేశమంతట్లో మంచి పేరు, సాక్ష్యం, చాలా మంచి పేరు, చాలా ఆత్మీయుడు ఆయన అని ఆయన సంఘానికి ఎంతోమంది వస్తూ ఉంటారు. ఆయన ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఆయన చర్చికి స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు. ఓ రోజు లేట్ అయిందని యాక్సిడెంట్ అయింది, చనిపోయాడు. పరలోకానికి పోతే ఇటు కాదు, నువ్వు అటబో అని చెప్పి అంటారు. ఇటు అంటే ఏంటి? పరలోకంలోకి వస్తుంటే పరలోకం కాదు, అక్కడ పక్కన ఇంకోటి ఉంది, దానిలోకి పోన్నారు. ఇదేంటండి, ఇంత గొప్పగా సేవ చేశాను నమ్మకంగా, నా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నా, నేను ఎంతో నమ్మకంగా ప్రభు కొరకు జీవించిన, నాకు లేదంటారండి. నీవు చర్చికి ఎంత స్పీడ్గా వెళ్తున్నావు కదా, ఇంటి దగ్గర ఏం జరిగిందని. నేను మొదటి టైం అయిపోయి స్పీడ్గా వస్తుంటే, టై తీసుకున్నావా, ఫోన్ తీసుకున్నావా, తాళాలు తీసుకున్నావా, అది తీసుకున్నావా అని చెప్పి అంటుంటే పక్కకి వెళ్ళి మరి టైం అయిపోతే లేనిపోయిన ప్రశ్న వేస్తే పో, నోరు మూసుకో అన్నాడంట భార్యని అని. పోతున్నాడంట. పోతున్నప్పుడు యాక్సిడెంట్ అయింది. కాబట్టి నువ్వు మందిరానికి వెళ్తూ నీ భార్య యొక్క మనసును కష్టపెట్టి వచ్చినావు, ఎంతో బాధపడుతుంది ఇంటి దగ్గర. నువ్వు ఆ రకంగా మాట్లాడడానికి లేదు. చర్చికి వెళ్ళి నువ్వు వాక్యం చెప్పబోతున్నావు. కాబట్టి ఆయన మళ్ళీ బ్రతుకుతాడంట. ఆయన రియల్గా జరిగిందని రాశారు దాన్ని. మరి ఎంతవరకు అది సత్యమో దేవునికి తెలుసు. ఏదేమైనప్పటికీ కూడా దానిలో మారల్ ఉంది. భార్యను నోటుకొచ్చాడుగా మాట్లాడి, భార్యను బాధ పెట్టి తను వెళ్తున్నాడు. యాక్సిడెంట్ జరిగింది. పరలోకంలో రావడానికి తనకు అవకాశం లేదంట. ఆ రకంగా అయితే మనం ఎన్ని చేసి ఉంటామో. అంటే మా మొగోళ్ళు అనుకుంటా ఉంటారు, మేమేం చేయం బ్రదర్, వాళ్ళే చేస్తుంటారు, మేమేం చేయాలి, మాకు ఏడుంది బ్రదర్ ఈ రోజుల్లో వాయిస్ అనేవాళ్ళు ఎక్కువ మంది ఈ రోజుల్లో. కాబట్టి ఇక్కడ రాయబడ్డ మాట ప్రకారం ఏంటంటే, భార్యని ఇబ్బంది పెట్టి తను వెళ్ళడం ద్వారా దేవునికి లెక్క చెప్పవలసిన పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు దేవుడు, అయ్యా నాకు కొంచెం టైం ఇయ్యి, ఇంత చిన్న విషయాలు కూడా అపరిశుద్ధత వస్తుంది, పరలోక రాజ్యంలో పోవడానికి అవకాశం లేని పరిస్థితి వస్తాయి అని భూలోకంలో ఎక్కువ మందికి తెలియదు. అయ్యా నేను వెళ్తా, ఒకసారి నాకు ఛాన్స్ ఇవ్వమంటే మళ్ళీ భూలోకానికి పంపించాడు. ప్రాణంతో తిరిగి బ్రతుకుతాడు ఆయన. అప్పుడు ఆయన చెప్పడం మొదలు పెడతాడు ఇవన్నీ. ఈ సమయంలో ప్రియమైన సహోదరి, ప్రభువు మనకిచ్చిన కుటుంబ వ్యవస్థను భార్య భర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండాలి. భార్య కష్టపడుతున్నప్పుడు భర్తగా మనం ఎన్నో విషయాలు మనం సహాయపడడానికి ప్రయత్నం చేయాలి. ఈ వర్తమానం ఇక్కడ చెప్పడం మరి ఈజీగానే ఉంది కొంతవరకు. ఎందుకంటే మీకు కూడా కొంతమందికి మెయిట్లు ఉన్నారు ఇంట్లో పనిచేయడానికి. అమెరికాలో ఉండరు. అమెరికాలో అటు చెప్తుంటే మగవాళ్ళందరూ నోరు ఎల్లబెట్టి చూస్తూ ఉంటారు. అరే నాయన, ఇంట్లో వంటలు తోమేది మేమే, బట్టలు ఉతికేది మేమే, ఇల్లు తుడిచేది మేమే, ఆమె ఏం చేస్తుంది బాబు, ఉద్యోగాన్ని పోయి మేము అదే చేస్తామన్నట్టు చూస్తుంటారు. తర్వాత కూడా చెప్పారు, బ్రదర్ ఇక్కడ మామూలే, అందరూ మేము వంటలు తోముతుంటాం. అమెరికాలో పెళ్ళి అవుతుందంటే ముందు బోకులు తోమడం వస్తుందా, అంట్లు తోమడం వస్తుందా అని అడుగుతారు. తప్పదు, అందరూ చేసుకోవాల్సిందే. భార్య భర్త తప్పే ఉందండి.
భార్యకు ఏ రకమైనటువంటి హెల్ప్ చేస్తే కూడా తప్పలేదు. ఎందుకంటే నీ శరీరంలో తన ఒక భాగం. తనేదో అధికారం చేసి విసిగించి ఆ రకంగా ప్రవర్తించడం భార్యకు తగదు. కానీ భర్తగా సంపూర్ణంగా భర్తకు లోబడి భర్త భార్యను ప్రేమించగలిగినటువంటి స్థితిలో ఉన్నప్పుడు కుటుంబ వ్యవస్థ క్షేమంగా ఆత్మీయంగా ఉంటుంది, పిల్లలు ఆత్మీయంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అబ్రహాము విషయంలో మనం గమనిస్తే అబ్రహాము తన కుటుంబానికి నీతి న్యాయములు జరిగించమని దేవుడు వారికి నేర్పిస్తున్నట్టుగా మనం చూస్తాం. మనం నేర్పించగలుగుతున్నామో మన పిల్లలకు? ఒక పిల్లలు ఉన్నవాళ్ళు భార్యాభర్తలు మొట్టమొదటిగా ఆత్మీయంగా ఉండాలి. కుటుంబంలో వాళ్ళు ఆత్మీయంగా ఉంటే గుర్తుపెట్టుకోండి, మీరు కూర్చోబెట్టి మీ పిల్లలకి ఏదో గొప్ప గొప్ప బోధలు చేయాల్సిన అవసరం లేదు. చిన్నపిల్లలకి బోధలు కాదు కావాల్సింది, చిన్నపిల్లలకు క్రియారూపకమైన సాక్ష్యం కావాలి. వాళ్ళకి ఒక పిల్లవానికి క్యాన్సర్ వచ్చిందట, చాలా చిన్నవాడు, 5-6 సంవత్సరాలు ఉంటాయి, ఇంకా చనిపోబోతున్నాడు. ఆ దేశంలో వాళ్ళు ముందే చెప్పేస్తారు కదా డాక్టర్లు, బాబు మీ అబ్బాయి చనిపోతాడు కొన్ని నిమిషాల్లో, కొన్ని గంటల్లో అని చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళి, నాన్న నువ్వు చనిపోతావంట, ప్రార్థన చేసుకో, పైన పరలోకంలో ప్రభు ఉంటాడు, యేసు ప్రభు నీతో ఆడుకుంటాడు, నీకు మంచి మంచి కథలు చెప్తాడు, నిన్ను బాగా అంటే వాడి భాషలో అర్థమయ్యేటట్టు చెప్పాడు. మంచివాడా యేసు ప్రభు, నా చాలా మంచివాడానా, నాకు కావాల్సినవన్నీ చాక్లెట్ అన్నీ కొనిస్తాడా? అన్నీ కొనిస్తాడు. మరి యేసు ప్రభు నీలాంటోడేనా? యేసు ప్రభు నీలాగా మంచోడా? నువ్వు మంచి డాడీవి కదా, నువ్వు ఎప్పుడు నాకు ఏది అన్ని కావాలంటే నాకు ఇష్టమైనవి ఇస్తావు కదా. ఆ పిల్లవాడు యేసు ప్రభుతో పోల్చినప్పుడు నువ్వు నీ అంత మంచోడా అని చెప్పి అనుకుంటున్నాడు. అంటే అంత మంచి సాక్ష్యం తనకుంది తండ్రికి. మన పిల్లలకు మనం హీరోలుగా ఉన్నామా? లేకపోతే మా దగ్గర ఒకసారి ఒక ఆయన హరిచర్చి వాక్యం చెప్తున్నాడు. ఆయన వాక్యం చెప్పి దిగిపోయిన తర్వాత ఆరాధన అంతా అయిపోయిన తర్వాత అదే పరంగా వాళ్ళ కోడలు వచ్చి, ఏం బ్రదర్ మా మామ తెగారి చెప్తున్నాడు, పొద్దున ఆరాధనకు వచ్చేటప్పుడు నన్ను కొట్టాడు చంప మీద కొట్టొచ్చి ఇక్కడ ఆరాధనలో వాక్యం చెప్తున్నాడు. ఇంత వాక్యం చెప్తే ఆయన కోడలే వింది ఆయన వాక్యం. కాబట్టి గుర్తుపెట్టుకోనండి, కుటుంబంలో పిల్లలు నేర్చుకోవడానికి వాళ్ళు కూర్చోబెట్టి ఇంత పెద్ద పెద్ద బైబిల్ స్టడీలు చెప్తే కాదు, మన జీవితమే వారిని క్రీస్తు వైపు ఆకర్షించడానికి ఒక గొప్ప సాధనం. ఆ రకమైనటువంటి జీవితము అబ్రహాముకు ఉంది కాబట్టి తను ఆ విధంగా చెప్పగలిగినాడు. ఎట్లా తెలుసు? అబ్రహాము ఇస్సాకు యొక్క సంబంధం నిమిత్తం వెళ్ళినప్పుడు అబ్రహాము యొక్క పనివాడైనటువంటి ఎలియేజరు మోకాళ్ళంగి ప్రార్థన చేస్తుంటే ఒంటెలు కూడా మోకాళ్ళంగినాయట. అంటే ఎంత భక్తి కలిగినటువంటి వాతావరణం అబ్రహాం ఇంట్లో ఉంది. చాలా రిచ్ మ్యాన్ అబ్రహాం. ఆయన గుడారానికి 350 గదులు ఉంటాయంట. ఇది ఒకరోజు చదివాను. అది ఎంతో రిచ్ మ్యాన్, కానీ క్రీస్తుకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి వాడు. తన కుటుంబంలో దైవికమైన విషయాలు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాలు తను నేర్చుకున్నాడు. తన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ నేర్పించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మొట్టమొదటిగా మన పిల్లలకు అబ్రహాము బోధించినట్టుగా మన పిల్లలు ఆత్మీయంగా జీవించడానికి మనకు నేర్పించాలి. ఎట్లా నేర్పిస్తాం? మనం ఆత్మీయంగా ఉన్నప్పుడు. యెహోషువ ఒక మాట అంటాడు. ఏమన్నాడండి? నేనును యెహోవాను సేవించడం. ఈ దినాల్లో అందరి కుటుంబాల్లో కాదు, కొంతమంది కుటుంబాల్లో మేము చాలా ఆత్మీయంగా ఉంటాం. ఎందుకంటే పక్కన ఉండే పిల్లడు పెద్దోడో చిన్నోడో, లేకపోతే పెద్ద అమ్మాయో చిన్న అమ్మాయో, ఏందో డాడీ ఎప్పుడు ఎప్పుడు మందిరానికి పోతుంటాడు, ఇంట్లో ఏమో మామి ధరుస్తుంటాడు, మళ్ళీ మందిరానికి పోతుంటాడు అనే వాయిస్ యెహోషువ ఇంట్లో లేదు. కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు, అయ్యా నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాను. ఇంట్లో అపోజిషన్ లేదు తనకు, భార్య ద్వారా కానీ భర్త ద్వారా కానీ. ఇక్కడ కూర్చున్నటువంటి మన యొక్క జీవితంలో మనం భక్తి చేస్తున్నప్పుడు మన పిల్లలు దానికి కోఆపరేట్ చేస్తున్నారా? నీ భార్య నీ భక్తిని యాక్సెప్ట్ చేస్తుందా? నువ్వు ప్రార్థన చేసుకుంటుంటే నీ భార్య, నా భర్త ప్రార్థన చేస్తున్నాడు తలుపేసేసింది, డిస్టర్బ్ చేయొద్దు, జాగ్రత్త, డాడీ ప్రేయర్ చేసుకుంటున్నాడు అని చెప్తుందంటే చాలా సేపు చేస్తున్నాడు, చాలే పని చేసుకోండి అనే పరిస్థితులు ఉంటాయి కుటుంబంలో. కారణం ఏంటంటే భర్త యొక్క ఆత్మీయ జీవితానికి
ఇంట్లో మిగతా వాళ్ళకి కోఆపరేషన్ ఉండట్లేదు. యెహోషువ అట్లా కాదు. నేనును నా ఇంటి వారును యెహోవాని సేవిస్తాను. మీరు ఎవరిని సేవిస్తారయ్యా? మీ ఇష్టము. చెప్పి చెప్పి చాలైంది, మీరు వినడం లేదు, మీ ఇష్టం. నేను నా కుటుంబం మాత్రం యెహోవాని సేవిస్తామని ధైర్యంగా చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకుందాం, దేవుడు ఇచ్చినటువంటి మన కుటుంబాలు ప్రాముఖ్యమైనవి. దావీదు ఒకసారి ఏం చేస్తాడంటే ఎంతో సంతోషంతో 2వ సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయం 29వ వచనంలో మాట అంటాడు. దాని తర్వాత ఇంకొక సందర్భం చెప్తాను. తనకున్న ఆశ, ఒక రాజు ఎట్లుంటాడో మీకు తెలిసి దేశంలో బాగా రాజులు ఎంత ఘనత కలిగిన వారుగా, ఎంత ఐశ్వర్యవంతులుగా ఉంటారో రాజుల యొక్క స్థితి మీకు తెలుసు. ఇటువంటి రాజు ఏం చేస్తాడు? వాళ్ళ కుమారులకు, వాళ్ళ పిల్లలకు కూడా అదే రకమైనటువంటి లైఫ్ స్టైల్ కొరకు ఇష్టపడతాడు. కానీ దావీదు అట్లా ఇష్టపడలేదు. చదవండి 2వ అధ్యాయము 7వ వచనము, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. దయచేసి చదవండి. చాలండి. ఇక్కడ రాయబడ్డ మాట దయచేసి చూడండి, ఎంత మంచి మాట ఉపయోగిస్తున్నాడు. దయచేసి నీ దాసునైన నా కుటుంబానికి పిల్లలు ఇచ్చిన ప్రభువా, ఒక్కొక్కడు ఒక్కొక్క దేశానికి రాజుగా చేస్తున్నా, వీనికి ఇన్ని మణుగుల బంగారం ఇస్తున్నా ప్రభువా, వీళ్ళకి ఇంత పశువులను ఇస్తున్నా ప్రభువా, దాన్ని ఏ రకముగా కాపాడుకునే వలనో వారికి నేర్పించు ప్రభు అని ప్రార్థన చేస్తాం మనమైతే. దావీదు అట్లా ప్రార్థన చేయడంలా ఏమంటున్నాడు? నీ దాసునైన నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి. తర్వాత చదవండి. నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, ఈ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడుగాక. కాబట్టి నా పిల్లల యొక్క ఆశీర్వాదము నేను ఇచ్చే రాజ్యాల్లో లేదు ప్రభా, నేను ఇచ్చే బంగారంలో లేదు, నేను ఇచ్చేటువంటి పదవుల్లో లేదు ప్రభా. నా పిల్లల యొక్క ఆశీర్వాదం ఎక్కడ? దేవుని యొక్క సన్నిధిలో ఉంది. కాబట్టి మన పిల్లలను దేవుని యొక్క సన్నిధి కొరకు ప్రేరేపించాలి. దేవుని యొక్క మందిరం అంటే వాళ్ళకి ఆసక్తి కలిగించడానికి ప్రయత్నం చేయాలి. అదే దావీదు మొదటి సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 18-19 వచనాలు చదవండి. 2వ సమూయేలు గ్రంథం, క్షమించండి, మొదటి సమూయేలు 6:18. క్షమించండి, 2వ సమూయేలు అనుకుంటా. క్షమించండి, 2వ సమూయేలు 18. 2వ సమూయేలు 6:18-19 వచ్చినారు. కాదమ్మా, 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 18-19 వచ్చినారు. 2వ సమూయేలు 6:18-19 వచ్చినారు. అదేనా? కాదనుకోవచ్చు. సరే చదవండి దయచేసి. సైన్యముల అధిపతి యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి సమూహముగా కూడిన ఇశ్రాయేలుకు స్త్రీ పురుషులందరికీ ఒక్కొక్క రొట్టెయు, ఒక్కొక్క భక్ష్యమును, ఒక్కొక్క ద్రాక్ష పండ్ల అడయు పంచిపెట్టిన తరువాత జనులందరూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయి. చూడండి, ఇక్కడ మీరు కరెక్ట్ చదివారు, నేనే పొరపాటున సరిగ్గా చూడలేదండి. ఇక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, అందరికీ ద్రాక్ష పళ్ళ అడ రొట్టె ఇచ్చినాడు. బాగా ప్రార్థన చేసుకోండి మీ అందరూ, దేవుని యొక్క మందిరం కొరకు ప్రార్థన చేయండి, మందసం కొరకు ప్రార్థన చేయండి అని చెప్పేసి తర్వాత నెక్స్ట్ ఇంకొక పరిచర్యకి వెళ్ళిపోలేదు. తను ఏం చేశాడు? తన ఇంటికి వచ్చాడు. 20వ వచనం చదవండి. చాలమ్మా. ఇక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, తన ఇంటి వారిని దీవించడానికి వచ్చాడు. నెక్స్ట్, నువ్వు పరిచర్య ముఖ్యమే, కానీ నీ పరిచర్యతో పాటు నీ యొక్క కుటుంబం నీకు ముఖ్యం. దావీదు తన కుటుంబాన్ని గురించి చాలా పట్టింపు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కానీ ఎంత పరిచర్య చేసినా కుటుంబాన్ని మర్చిపోవడం లేదు. తన భార్య మీకాలు, సౌలు కుమార్తె, ఎగతాళి చేస్తుంది. తను ఎగతాళి చేసినా కూడా దేవుని మీద తనకున్న ప్రేమను బట్టి నా పిల్లలు ఆత్మీయంగా ఉండాలన్నటువంటి ఆశతో తను చేసినటువంటి కార్యాన్ని మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన సహోదర సహోదరి, దేవుడు మనకు మంచి కుటుంబాలను ఇచ్చినాడు, మంచి పిల్లల్ని ఇచ్చినాడు. ఎట్లా చెప్తారండి మీరు మా పిల్లలు మంచోళ్ళు అని? అంటే బైబిల్ ఏమనుందండి? కుమారులు గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానం, కుమారులు కుమార్తెలు యెహోవా ఇచ్చిన స్వాస్థ్యం.
కాబట్టి ఇక్కడ రాయబడ్డ మాట ప్రకారము దేవుడు మనకిచ్చినటువంటి పిల్లలు వాళ్ళు శ్రేష్టమైన వారు. వారిలో ఉన్న లోపాలు చూసి మనము వాళ్ళ దగ్గర దున్నపోతా గాడిద తిని తిరుగుతున్నావు కదరా ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం పిల్లల గురించి. ఆ రకంగా మాట్లాడడానికి మనకు అధికారమే లేదు. ఎందుకు? వాళ్ళను దేవుడు మనకు బహుమానాలుగా ఇచ్చినప్పుడు వారిని జంతువులతో పోల్చుతూ ఉంటాం. వారు అనేక సార్లు మాట వినలేదు కాబట్టి ఏది పడితే అది అంటూ ఉంటాం. గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనకిచ్చిన పిల్లలు మన మాట వినకపోతే ఆగిపోయి మొట్టమొదటిగా భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, ఎందుకు నా కుమారుడు మాట వినడం లేదు? ఒకవేళ మీరు అనొచ్చు, మీకు జరిగిందా అటువంటి పరిస్థితులు అంటే నాకు జరిగినాయి. మా రెండవ వాడు, నేను మా నాన్నగారిని చాలా దుఃఖపెట్టాను. మా నాన్నగారి మాట వినలేదు. ఆ ప్రక్కన ఉన్నాడు మా తమ్ముడు ఆనక్, వాడికి అన్నీ తెలుసు, వాడు కూడా అట్లా చేసినాడు. కాబట్టి మా నాన్నగారు ఎంతో దుఃఖపెట్టాను, ఎంతో బాధ పెట్టాను, సంఘానికి ఇబ్బందికరంగా ఉన్నా. అంతవరకే అంత అనుకూలంగా ఉంది. చూసేవాళ్ళందరూ మా పిల్లలను మంచి పిల్లలు అని చెప్పంటే సంతోషం, వెరీ గుడ్ అనుకుంటున్నా. కానీ మా నాన్నగారు పడిన బాధను నేను రుచి చూడాలి కదా కొంచెమైనా. మా నాన్నగారు నా గురించి, మా అమ్మ మా నాన్నగారు వారు బాధపడినటువంటి విషయాన్ని రుచి చూపించాడు నాకు కూడా. అప్పుడు మేము ఇంకేం చేయలేదు. ఒకటే, ప్రభా, ఈ పరిస్థితికి కారణం ఆత్మీయంగా నేను నా భార్య చేయవలసిన సేవ, ఆత్మీయ జీవితంలో కొదువలు ఉన్నాయి. మాకు తెలుసు ఆ కొదువలు ఏంటో. కొంత నిర్లక్ష్యంగా ఉన్నాం. మమ్మల్ని సరిచేయడానికి మా పిల్లల్ని కాదు, రెండో వాడు ముఖ్యంగా ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు మీరు నమ్మలేరు, కేవలం కొన్ని నెలల్లోనే అద్భుతమైనటువంటి ట్రాన్స్ఫర్మేషన్ అంటారు కదా, అద్భుతమైనటువంటి రూపాంతరం మన యొక్క జీవితంలో అన్ని విధాలుగా దేవుడు వాడిని ఎంతో అన్ని రకాలుగా ఆశీర్వదించినాడు. కారణం ఏంటంటే, తల్లిదండ్రులంగా మన పిల్లల యొక్క పరిస్థితులు చూసినప్పుడు ఏంటో బ్రదర్, నా పిల్లవాడు ఇట్లయిపోయాడు, వాడు వయసు అయిపోతుంది, ఉద్యోగం చేయట్లేదు, మాట వినాడు, అంత రెటమతం బ్రదర్ అని చెప్తుంటావు కదా. భార్యాభర్తలుగా మనము కలిసి ప్రార్థన చేద్దాం. ఆరోగ్యాలు బాగుండి సహకరిస్తే ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. పరిస్థితులు సరి కాకపోతే బ్రదర్ దగ్గర నా నంబర్ తీసుకొని మీరు నాకు ఫోన్ చేసి చెప్పండి. ఏం బ్రదర్ చాలాసేపు చెప్పావు, ప్రార్థన చేసి మేము మా పిల్లవాడు బాగాలే అని చెప్పి ఫోన్ చేయండి నాకు. మీ జీవితాలు సరి చేసుకోనండి. ఏ విషయంలో మనస్సాక్షి మీలో దోషారోపణ చేస్తుందో, ఎవరితో విరోధంగా ఉన్నారు, ఎవరికి ఇబ్బందికరంగా ఉన్నారు, లేకపోతే నీ భార్యను ఇబ్బంది పెడుతున్నావేమో, నీ భర్తను ఇబ్బంది పెడుతున్నావేమో, నీ భర్తకు భార్యగా వాళ్ళిద్దరు యథార్థంగా లేరేమో, ఒకరి విషయంలో ఒకరు యథార్థంగా లేరేమో, వాళ్ళ యొక్క సంబంధ బాంధవ్యాల విషయంలో మీ ఇంట్లో దేవునికి అయిష్టమైనవి ఉన్నాయేమో, మీ ఇంట్లో దేవునికి ఇష్టం లేని సంభాషణలు ఉన్నాయేమో, దేవునికి నమ్మకంగా జీవించే విషయంలో కొదువలు ఉన్నాయేమో పరీక్షించుకొని ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా, నువ్వు నచ్చిన కుటుంబం, ఈ కుటుంబం చాలా విలువైందని చెప్పి వింటున్నాను, నా కుటుంబ పరిస్థితులు ఇట్లా ఉన్నాయి, దయతో కనికరించి సహాయం చేయమని ప్రభుని అడిగితే నీ సమస్య తీరి దేవుడు నీకు సంతోషాన్ని ఇస్తాడు. కాబట్టి దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు నీ కుమారుడి పట్ల ఏవైతే ఉన్నావో వాటిని దేవుడు నెరవేర్చి తీరుతాడు ఈ లోకంలో. కాబట్టి మొట్టమొదటిది ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి మొట్టమొదటి సంఘం నీ కుటుంబం. నీ కుటుంబము నీకు మొట్టమొదటి సంఘం. గుర్తుపెట్టుకోండి, నీ కుటుంబము నీకు మొదటి సంఘం. ఆ మొదటి సంఘమైనటువంటి నీ కుటుంబాన్ని గురించి శ్రద్ధ తీసుకోవడం అనేది అవసరం. వాళ్ళని కూర్చోబెట్టి గంటలు బైబిల్ స్టడీ చెప్తుంటారు కొంతమంది. మా ఊర్లో ఒక సంఘ పెద్ద ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఈ అన్నీ వింటారో ఏమో ఊరు వాళ్ళు. ఆయన పొద్దున్నే కుటుంబ ప్రార్థనకు లేపుతాడు. ఎన్ని గంటలకి? 5:30, 6 గంటలకు. 5:30, 6 గంటలకు లేపి గంట సేపు బైబిల్ స్టడీ వాకింగ్ చదివించి వాకింగ్ చెప్తాడంట. చిన్నపిల్లలకి అంతసేపు చెప్పచ్చా అండి? దేవుని వాక్యం తక్కువ చెప్పమంటావు అనుకోకండి. మళ్ళీ అంతసేపు అవసరం లేదు, 5 నిమిషాలు చాలు. ఆ పిల్లవాడు రేపొద్దున 5 నిమిషాలతో ప్రారంభిస్తే నువ్వు గంట సేపు చెప్పినా దేవుని యొక్క సన్నిధిలో కూర్చోవడానికి దానికి అలవాటు అవుతుంది. ఒకటేసారి ఇంత పొడుగు బైబిల్ స్టడీలు చెప్పేసి వాళ్ళు విసిగిస్తే, అందుకనే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో ఉంది కదా, నీ పిల్లలకు కోపం రేపొద్దు, ఇటువంటివే. కాబట్టి పిల్లల కుటుంబం వ్యవస్థలో
మన పిల్లలను మనము జాగ్రత్తగా ఆత్మీయంగా పెంచుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మన పిల్లలు వారు ప్రేమించబడ్డానికే యోగ్యులు. మరి ముఖ్యంగా యవన వయసుకు వచ్చారా నీ పిల్లలు, వాళ్ళు నువ్వేం చేయలేవు, ఒకటే చేయగలవు, నీ భార్య నీ భర్త కలిసి ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రభువు మీ ప్రార్థన వింటాడా పరీక్షించుకోండి. దేవునికి అయిష్టమైన మీలో ఉంటే ప్రార్థన చేయండి. దేవుడు మీ సమస్య వినకపోతే అప్పుడు అడగండి. కాబట్టి దేవుడు మనకిచ్చిన పిల్లలను మనం ఆత్మీయంగా పెంచుకోవడానికి మొట్టమొదటి సాధనం ప్రేమ, 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 ప్రేమ. వాళ్ళు ఎంతైనా తప్పు చేయని, ఎంతైనా తప్పు చేయని వాళ్ళు ప్రేమించగలిగి ఉండాలి. వాళ్ళు ప్రేమించడం వాళ్ళు తన్ని తరిమినా బెదర్. నేను మొన్న ఒక బెదర్ చెప్తున్నాడు, మా నాన్న నన్ను ఎట్టగొట్టాడంటే తల పట్టుకొని గోడకు కొట్టాడంట. సేవకుడే పబ్లిక్కి చెప్తున్నాడు ఆ పిల్లవాడు. తర్వాత ఏమైంది తెలుసా, ఆ పిల్లవాడు అంత స్ట్రిక్ట్గా ఉన్నాడు ఆయన. ఆ పిల్లవాడు ఇంకా పీక్స్లోకి వెళ్ళిపోయాడు. అన్ని అలవాట్లు, ఊరంతా తెలుసు, పెద్ద రౌడీగా భయంకరమైన. ఏం లాభం వచ్చింది కొట్టడం వల్ల? అదే కానీ నాన్న నేను చేసే సేవ. మా నాన్నగారు చేశారు. నేను అక్రమంగా జీవించిన మా నాన్నగారు ఎప్పుడు నన్ను తన్ని కొట్టి ఒక వయసు తర్వాత నన్ను ఎప్పుడు కొట్టలేదు. చూడండి నేను చేసే పని ఇట్లా ఉంది, మరి మీరు ఇట్లా ఉంటే ఎట్లా, అదొకటే మాట అనేవాళ్ళు నాన్నగారు. మా నాన్నగారులో కూడా మేము చాలా ప్రేమను మేము చూడగలిగిన. శిక్షించి లేకపోతే అసహ్యంగా చూసి అట్లా ఎప్పుడు చేయలేదు, ఎప్పుడు తృణీకరించలేదు మా నాన్నగారు. నా యొక్క జీవితాలు ఎంత భయంకరంగా ఉన్నప్పటికీ కూడా. కాబట్టి దేవుని సమయంలో మా కుటుంబంలో అందరినీ ఆత్మీయంగా భౌతికంగా దేవుడు ఎప్పుడు ఎవరిని కూడా విడిచిపెట్టలేదు. కాబట్టి తల్లిదండ్రులంగా మనము మన పిల్లలను విసుక్కుని వాళ్ళకి నరకాన్ని చూపించే వాళ్ళంగా ఉంటాం. మనకు అధికారం ఉంది కాబట్టి. ముఖ్యంగా చిన్నపిల్లలైతే ఇంకా ఊరుకురికినే కొట్టడం, గట్టిగా అరవడం. నేను కూడా అంతే. మీరు అనుకోవచ్చు మీరు ఎప్పుడు కొట్టలేదు మీ పిల్లల్ని. భయంకరంగా కొట్టాను నేను. నాకు తెలియదు అప్పుడు, నాకు ఈ బోధ ఇట్లా ఎవరు చెప్పలేదు నాకు, పిల్లల్ని కొట్టకూడదు ఇదని. నేను ఒక దగ్గర ఒక కాన్ఫరెన్స్లో విన్నాను నేను ఇవన్నీ. భయంకరంగా కొట్టేటప్పుడు మళ్ళీ ముఖం సీరియస్ అనమాట. రౌడీలు పెడతారు చూడండి ముఖం ఇట్లా ఒకలాగా. ఎందుకు? ఆ దెబ్బతో పాటు మన ముఖము అన్నీ కలిసి భయపడిపోయి వాడు బాగుపడిపోతాడు అనుకునేవాడిని. పాపం అన్యం పుణ్యం తెలియని పిల్లల్ని ఈ రోజు దాకా నాకున్నే ఒక కొరవ ఏంటంటే ఆ పిల్లల్ని ఆ విధంగా అట్లా కొట్టకూడదు. మన కోపం రేపుకొని కొట్టకూడదు, వాడు బాగుపడాలని కొట్టాలి. అరే నేను ఇంత కష్టపడి ఇంత డబ్బు సంపాదించి రాత్రింబగళ్ళు నిద్రపోకుండా తినకుండా సంపాదిస్తే ఈ డబ్బంతా వేస్ట్ చేస్తావురా అని చెప్పినప్పటికి మన కోపం రేపుస్తుంది. కోపం రేగేటప్పటికి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాం మృగంలాగా. అవేం పని చేయవు, గుర్తుపెట్టుకోండి. ప్రేమ ఒకటే పని చేస్తుంది. కూర్చోబెట్టి, కుమారుడా దయచేసి నా మాట, నేను బయటికి పోలా, ఎప్పుడు చెప్తా ఉంటావు, అట్లే అంటారు. 2 సార్లు అంటారు, 3 సార్లు అంటారు, నెల అంటారు, 2 నెలలు అంటారు. తర్వాత దేవుడు వారిలో కార్యం చేస్తాడు. నెమ్మదిగా మాట్లాడు. 24 గంటలు మాట్లాడద్దు. ప్రభువుకు 24 గంటలు చెప్పు. దేవుడు కుటుంబాన్ని బాగు చేయగలడు. మన కుటుంబ పరిస్థితులు, ఎందుకంటే మన పిల్లలు బాగుపడే స్థలం, మొట్టమొదటి స్థలం మందిరమే, కుటుంబమే. కుటుంబం అనే చర్చిలోనే పిల్లలు మేలు పొందడానికి అవకాశం ఉంటుంది. దయచేసి చదవండి 103వ కీర్తన 13వ వచనం. కీర్తన గ్రంథం 103, 13వ వచనం. తండ్రి తన కుమారుల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. కాబట్టి ప్రభు మన ఎడల జాలి పడుతున్నట్టుగా ఒక తండ్రిగా, ఒక తల్లిగా పిల్లలను, దేవుడు మనకిచ్చిన పిల్లలను ప్రభు కొరకు పెంచాలని చెప్పి అనుకున్నప్పుడు కొన్నిసార్లు మనం ఏదో పొరపాటు చేసిన కారణం చేత పిల్లలు సరైన రీతిగా లేకపోతే వారిని ఆత్మీయంగా పెంచడానికి దేవుని యొక్క మందిరమే. నితునానా పేరు నితున ఎయిర్పోర్ట్లో కలిసిన అక్కడ నన్ను ఎట్లా గుర్తుపెట్టిందో తెలియదు. మరి ఫోటోలు గీటోలు వాళ్ళ అమ్మలకు పంపించి మళ్ళీ నా ఫోటో మొత్తానికి ఏదో కనుక్కొని, అంకుల్ మీరు డేవిడ్ అంకుల్ అన్నాను, మా దగ్గర పరిచయకు వస్తున్నారంట కదా, డేవిడ్ అంకుల్ వాళ్ళ చర్చికి వెళ్తాను, బేచల్ కువైట్కి వెళ్తాను అని చెప్పి, దేవుడు మీతో పాటు ప్రయాణం చేసే గాడ్ గేవ్ మీ ఆపర్చునిటీ టు ట్రావెల్ విత్ యూ అని చెప్పండి. మన పిల్లలు ఏమనుకుంటారు, ఉన్నాడా సేవకుడు ఉన్నా అంటే, లేడు కనపడలేదు డాడీ, తలకాయ తింటారు ఈ పాస్టర్లు తలకాయ తింటారబ్బా, ఏమో నాకు కనపడలేదు, నేను గుర్తుపట్టలేకపోతా అని చెప్పేసి. ఇవన్నీ ఎక్కడ ప్రారంభించబడతాయంటే కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క యాటిట్యూడ్ అనేది పిల్లలకు కూడా వస్తుంది.
ఇంతకంటే ధన్యకరమైనటువంటి పరిస్థితులు ఈ లోకంలో మనం ఎక్కడ పొందలేము, దైవికమైనటువంటి జీవితాలు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి పిల్లలు, దేవుడు ఇచ్చిన కుటుంబము ధన్యకరం. మనం ధన్యులం. క్రీస్తును కలిగినటువంటి కుటుంబాలు మనం కలిగిన వారంగా ఉన్నాం. కాబట్టి దైవికంగా మన కుటుంబాలు కాపాడుకుందాం. ఈరోజు ఒక మాటతో ముగించాలంటే, దేవుడు నీకు ఇచ్చిన భార్య విషయంలో జాగ్రత్తగా ఉండేది మొట్టమొదటి పాయింట్. అది దేవుడు నీకు ఇచ్చిన భార్య నీకు ఆశీర్వాదం. రేపు వీలైతే భర్త గురించి కూడా చూడడానికి ప్రయత్నం చేస్తాం. మరి ఇస్తున్నప్పుడు ప్రభు మన గమనంలోనికి తీసుకొచ్చిన వాక్య భాగాన్ని బట్టి